బట్ ట్యాక్స్ కలుపుకుంటే ఇట్ విల్ గో టు 100 రూపీస్ ఒక పీవీ. అంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు అంటే దానికి పాయింట్స్ వచ్చేసి 1 పాయింట్ అన్నమాట. సో మీ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ కూడా దేని మీద బేస్ అవుతుంది అంటే హౌ మెనీ పాయింట్స్ గాట్ అక్యుములేటెడ్ ఇన్ దట్ పర్టికులర్ మంత్. మెడికల్ షాప్లో ఏం జరుగుతుంది, ఈ నెలలో మీకు ఎన్ని మెడిసిన్స్ సేల్ అయ్యాయి, ఎన్ని రూపాయలు సేల్ అయ్యాయి. ఇక్కడ కూడా రూపాయలే, కానీ ఈజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్కి ఇట్ విల్ కమ్ డౌన్ టు పాయింట్స్. ఓవరాల్గా ఉదాహరణకి it might carry around points. లైక్ దట్. ఓకే, 700 పాయింట్స్ అంటే ఎంత? నేను ఇందాక చెప్పినట్టు 70,000. ఒక పాయింట్కి 100 రూపాయలు వేసుకుంటే 70,000 మీ టర్న్ ఓవర్ జరిగింది. సో ఎంత ఇన్కమ్ వస్తుంది దీని నుంచి? సో ఈ ఇన్కమ్ కూడా ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్. లైక్ ఇనిషియలీ ఆ ప్రోడక్ట్స్ పర్చేజ్ ఒక కస్టమర్ మీద జరిగినప్పుడు మీకు దాని నుంచి ఒక అప్రాక్సిమేట్గా 10% డైరెక్ట్గా ట్రేడ్ డిస్కౌంట్ అంటారు, అంటే మీ అకౌంట్లో వచ్చి పడిపోతుంది. ఓకే, సో నాకు ఇటువంటిది మాట చేస్తాను. నరేష్ నరేష్, నేను చెప్పేది కరెక్టో లేదో నువ్వు ఒకసారి చెప్పు. ఓకే, 70,000కి 10% ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దేర్ అకౌంట్, అవునా? 70 మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు 70,000 వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ క్లయింట్స్ మీద వాళ్ళకి జరిగింది అనుకో, 10% విల్ గో బ్యాక్ టు దేర్ అకౌంట్. అప్రాక్సిమేట్ నంబర్. ఫస్ట్ ఇన్కమ్. ఓకే, నేను ఒక ఫిగర్ తీసుకొని ర్యాండమ్ గా చెప్తున్నా. ఇప్పుడు 70,000 అనేది దీంట్లో ఒక మార్కెటింగ్ ప్లాన్ ఉందన్నమాట, కమిషన్ లెవెల్స్. ఎక్కువ టర్న్ ఓవర్ చేసినప్పుడు ఎక్కువ మనీ వస్తుందా, తక్కువ టర్న్ ఓవర్ చేసినప్పుడు ఎక్కువ మనీ వస్తుందా? ఆబ్వియస్లీ ఎక్కువ టర్న్.
సార్ రమేష్ సార్ మీరు హోస్ట్ Yeah, the ఉన్నారు. connection was lost. ఒక నిమిషం నరేష్, నా కనెక్షన్ నాట్ స్టేబుల్. ఇస్ ఇట్ ఓకే నౌ? సేమ్ సార్, లిటిల్ బిట్ బ్రేకింగ్. ఇంతకు ముందు రెడ్ ఉండే, ఇప్పుడు కొంచెం ఎల్లో. ఈ లోపల నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, నేను కనెక్షన్ చూస్తాను. నరేష్, లెట్ మీ వర్క్ ఆన్ మై ఇంటర్నెట్. నువ్వు ఆ మార్కెటింగ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే సార్. మనకు ఇక్కడ ఇంతకు ముందు సార్ చెప్తున్నట్టుగా దేర్ ఆర్ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ కి. సో డిపెండింగ్ అపాన్ దేర్ వాల్యూ, సో వాల్యూ ఆఫ్ ది ప్రోడక్ట్ దే విల్ గివ్ ద పాయింట్స్. సో పాయింట్స్ కూడా యూనిఫామ్ గా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ 200 పాయింట్స్ నుంచి అంటే కమిషన్స్, అంటే మనకి ఇన్సెంటివ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో 200 పాయింట్స్ విల్ కమ్ అరౌండ్ 21,000 టర్న్ ఓవర్స్. ఓకే, అప్రాక్సిమేట్ గా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము క్లయింట్స్ కి మనము అంటే మనకు ఆ న్యూట్రలైట్ టర్మినాలజీలో క్లయింట్స్ కి ప్రిఫర్డ్ కస్టమర్ అనే ఒక నామిన్క్లేచర్ ఉంది. మనము మన క్లయింట్స్ ని ప్రిఫర్డ్ కస్టమర్స్ గా యాడ్ చేసి వాళ్ళకు ఆర్డర్ చేసినప్పుడు మనకు కొంచెం ఇన్సెంటివ్ అనేది రీటైలింగ్ ప్రాఫిట్ ఉంటుంది. కమిషన్స్ అంటే ఇన్సెంటివ్స్ వచ్చేసి 200 పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ రీటైలింగ్ ప్రాఫిట్ అనేది ఎవ్రీ కస్టమర్ కి వాళ్ళ కస్టమర్ వాళ్ళకు ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి ఇన్సెంటివ్ అనే అది రీటైలింగ్ ప్రాఫిట్ ఇస్తారు. స్టార్టింగ్ ఫ్రమ్ 200 పాయింట్స్, it will be as turnover increases, the incentive also increases. Right from 3%, 6 multiples of 3, 6, 9%, 12%, 15%, 18 and 21 will be the highest. సో ఇక్కడ మనకు ఆ టర్న్ ఓవర్స్ బట్టి ఇన్సెంటివ్ ఆల్సో ఇంక్రీజెస్. యాజ్ ద టర్న్ ఓవర్ ఇంక్రీజెస్, యువర్ కమిషన్ లెవెల్ increases and the profitability also increases. Sir Ramesh sir. నరేన్ సార్ హోస్ట్ అన్మ్యూట్ చేయాలి. మీరు టైప్ చేయండి లేదంటే.
నరేష్, ఓకే సార్. నీకు అది డాక్యుమెంట్ పెట్టాను, అది షేర్ చెయ్యి. సో దిస్ ఇస్ ద కమిషన్ performance commission percentage table. 200 points, you will be eligible for 3% commission. 600 points. See, if it is converted into మీకు అంటే అమౌంట్ కన్వర్ట్ చేసుకుంటే 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 110 రూపీస్, అప్రాక్సిమేట్లీ 110 రూపీస్ ఉంటుంది. సో అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్లోజ్ టు అంటే ఎవ్రీ 100 ఈక్వల్ క్లోజ్ టు 11,000 అవుతుంది. 200 పాయింట్స్ విల్ కమ్ అరౌండ్ 22,000. 600 పాయింట్స్ 66,000, అరౌండ్ 70,000 ఇందాక సార్ చెప్పింది. సో అట్లా it will go up to 10,000 points, around 11 lakhs turnover, which is the highest. And there are people at 21% who will be making more than 1.5 lakh to 2 lakhs. So, and yeah, definitely it will take time. So రమేష్ సార్, మీరు ఏదో అడుగుతున్నారు. ఓకే. నరేష్, ఆడిబుల్లా? ఎస్ సార్. సో ఒకసారి ఆ టేబుల్ మళ్ళీ పెట్టు. ఇందాక కేసులో రమేష్ సార్కి రఫ్ ఇన్కమ్ చెప్పావా నరేష్? ఇప్పుడు 70,000 అనుకుందాము. ఆయనకు జరిగిన టర్న్ ఓవర్, ఆయనకు ఒక 10 క్లయింట్స్ వచ్చారు. 10 క్లయింట్స్, ఈచ్ క్లయింట్ దగ్గర మనం చెప్పాము కదా, బేసిక్ PDO, ప్రోటీన్ డైలీ ఒమేగా. ప్రోటీన్ అనేది ఎందుకు ఇస్తామో ఐ థింక్ యూ ఆల్ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ బై నౌ. డైలీ ఇస్ ఎ మల్టావైటమిన్. omega-3 ఫ్యాట్స్ ఆర్ ఎసెన్షియల్. ఓకే, ఇప్పుడు నేను ఇది క్లయింట్స్ కాదు, we all consume. Forget about clients. If you really are thinking about clients, మీకు ఇంకా చాలా కాన్సెప్ట్ అర్థం కాలేదు. You should consume. Forget about clients. Okay, are we taking enough protein? So మా ఇంట్లోనే I make sure I consume. Like that, I recommend to the clients. So around 10 clients ఆ month లో నాకు వచ్చారంటే 700 ఎక్కడ పడుతుంది ఈ స్లాబ్ లో? It will fall in between 600 and 1,200, which is 6%. 6% of his total turnover he'll be making అనమాట. ఆల్రెడీ తనకు వచ్చిన 7,000 కాకుండా 6% of 70,000, right Naresh? Which is 4,200. His income will be 11,200. Okay, 11,200. Apart from that, wow నుంచి ఆ 10 commission 10 clients through అతనికి మేబీ సార్ ఒకవేళ కోచ్ అనుకోండి, ఈ వుడ్ హ్యావ్ మేడ్ డిపెండింగ్ ఆన్ 10 అంటే హీ వుడ్ మేక్ ద మ్యాక్సిమం. నేను 10,000 ఆయన ప్యాకేజ్ ఇచ్చినా కూడా జిఎస్టి పోంగా ఈ విషయాల్లో అంతా నరేషే చెప్పాలి. నరేష్, నువ్వే చెప్పు. 10 క్లయింట్స్ పెట్టుకుంటే 10,000 10,000 ప్లస్ జిఎస్టి పోయింది.
10,000లో 10,000 అనుకో. అరౌండ్ 50 to 60,000 సార్, ఎగ్జాక్ట్ అంటే ఆ, 60,000 సార్. around 60,000 plus this 14,000 through his nutrition, which will be around 75,000 approximately. That will be his income. 75,000. బట్ సి ఇక్కడ కండిషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. కన్సిడరింగ్ హీ ఈజ్ ఎ కోచ్, టోటల్ కోచ్. నో, రైట్ నౌ హీస్ ఎ రెఫరల్ పార్ట్నర్ అనుకోండి. మేబీ ఒక ఎంత ఉండొచ్చు నరేష్? సార్ రెఫరల్ పార్ట్నర్ అనుకో, ఈజ్ నాట్ ఎ కోచ్. ఒక నిమిషం, కాదు. 23,000. ప్లస్ 14,000 అంతే కదా. సో అంతే, అరౌండ్ 37,000 to 40,000. సో అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, వాట్ ఈస్ ద లాజిక్ హియర్? ఓకే, గ్రాడ్యువలీ యాజ్ ఎ సింగిల్ పర్సన్ ఎంతమందిని మనము క్లయింట్స్ని లాగిన్ చేయొచ్చు అంటే, మనం నిన్న మాట్లాడుకున్నాం కాల్లో, ఇట్ కెన్ బి ఈవెన్ 30, 40 ఆల్సో. సో 40 క్లయింట్స్ అనుకుంటే క్లోజ్ టు 3,000, 4,000 పీవీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 4,000, ఈవెన్ 6,000, 7,000 పీవీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దట్ విల్ బికమ్ ఎ ట్రెడిషనల్ బిజినెస్. ఒక షాప్ ఓపెన్ చేసినట్టు అయిపోతుంది. అంతంతమంది క్లయింట్స్ని మనం సర్వ్ చేస్తున్నాం అనుకోండి. ఇంకా బట్ ఇన్కమ్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, నో డౌట్ ఇన్ ఇట్. బట్ అల్టిమేట్లీ యూ విల్ బి స్టక్ ఇన్ దట్ ఎస్ క్వాడ్రంట్. ఓకే, బట్ బి క్వాడ్రంట్కి పోయే ముందు ఎస్లో ఉంటేనే బీకి పోతారు. దట్స్ అ జర్నీ. సో ఎస్ క్వాడ్రంట్లో every month you are getting in clients, and maybe you are somewhere in 12%, 15% మధ్య ఉన్నారు అనుకోండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అకంప్లిష్మెంట్స్ యూ కెన్ డూ. అంటే అట్లీస్ట్ ఒక 15 clients, 20 clients. బట్ ఈవెన్చువలీ ఇక్కడ నుంచి మంత్ ఆఫ్టర్ మంత్ ఒక డబ్ల్యూజీలో కూడా ఆ క్లయింట్స్లో నుంచి కొంతమంది ఆల్రెడీ నిన్ననో మననో ఎప్పుడో మనం ఒక మీటింగ్ చేశాము. ఎప్పుడు చేశాము చెప్పండి? 30th. నిన్న టీమ్ మీటింగ్ జరిగింది. నిన్ననే టీమ్ మీటింగ్. యా, సో మొన్న చేసాం మనము. ఆ మీటింగ్లో మనం ఏం మాట్లాడుకున్నాము అంటే ఒక వీడియో చూపించాను అనుకుంటా మీకు, ఇండియాలో ఉండే అండర్ ఎంప్లాయ్మెంట్ గురించి. బిగ్ టైమ్. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. We are living in a country where there is a lot of uncertainty when people are getting graduated, or people who already got graduated and got employed. There is still a lot of uncertainty and insecurity. ఓకే, ఎందుకు నాకు సడన్ నవ్వు వచ్చిందంటే ఏదో ఒక మీమ్ వచ్చింది అనమాట. ఈ అత్తారింటికి దారేదిలో అసలు మీకేంటండి హార్ట్ అటాక్ రావడము, అంత జాగ్రత్త తీసుకుంటారు అనే ఒక బిట్ ఉంది. భలే ఉంటుంది ఆడ ఎమోషనల్గా. అంటే రావు రమేష్ చెప్తాడు, ఏంటో అండి అసలు తెలీదు, ఇట్లా అనిపించింది సడన్గా, అంతా బ్లాంక్ అయిపోయింది. అంత లోపల అతను రావడము, బద్దలు కొట్టడము, నన్ను బయట తీసుకోవడం, అంత ఇట్ వాస్ లైక్ ఎ కమ్ అండ్ గో. అదిగో అప్పుడు వచ్చాడు దేవుడు లాగా, అదేదో చెప్తారు కదా. అట్లా మేము దేనికి రిలేట్ చేసినారంటే, వచ్చిన ఆయన అడుగుతాడు, మీ జాబ్ పోవడం ఏంటండి, అంత సిన్సియర్గా చేస్తారు అంటే ఏంటోనండి, అసలు నాకు తెలీదు, వచ్చినాను ఆడ కూర్చున్నాను, సడన్ గా పిలిచినారు, నీ జాబ్ పోయిందని చెప్పినారు. యాక్చువల్లీ దట్ ఈస్ అ స్టేట్.
in which many people are living in right now. Okay, a lot of yeah, I know people who make 2.5 lakhs per month, but they live in insecurity. So people are looking for side hustles. అండ్ వీళ్ళల్లో మీ క్లయింట్స్లో అట్లా ఇఫ్ యూ రియలీ ఫైండ్ సంబడి who you think really are sharp, we'll be conducting this H2Os. Next H2O, if you can identify few people, maybe talk to them and అట్లా గ్రాడ్యువలీ ఇక్కడ నుంచి ఒక 5 months 10 months తర్వాత you are not the only person. You have a ఆర్గనైజేషన్, యూ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ కోచెస్. ఇప్పుడు మీకు ఒక 10 క్లయింట్స్ ఉన్నట్లు ఒక్కొక్క కోచ్ దగ్గర కూడా ఇండక్టింగ్ 10 క్లయింట్స్ అనుకోండి. ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. యువర్ ఆర్గనైజేషన్, యాజ్ అన్ ఆర్గనైజేషన్, యూ హ్యావ్ అరౌండ్ 100 కోచెస్ టేకింగ్ వావ్ సర్వీస్ దట్ పర్టికులర్ మంత్. సో 100 కోచెస్ రఫ్గా నేను ఫర్ ద క్యాలిక్యులేషన్ పర్పస్ ఐఎమ్ టేకింగ్ యాజ్ 100 అంటే 100 క్లయింట్స్. ఒక క్లయింట్ 100 పీవీ వేసుకుంటాను క్యాలిక్యులేషన్ పర్పస్కి, ఎక్కువ వేసుకుంటున్నా. 100 into 100 అంటే 10,000. నౌ యువర్ ఎట్ 6%, 9%. మీ 10 క్లయింట్సే మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు. బట్ బికాస్ దేర్ ఇస్ ఎ టీమ్, you can get the benefit of 21% because your turnover crossed 10 lakhs. And already మీకు వావ్ నుంచి వచ్చే ఇన్కమ్ మనం అనుకున్న 60,000-70,000 or 1 lakh కాకుండా ఈ స్టేజ్లో యువర్ ఇన్కమ్ విల్ బి అరౌండ్ మేబీ అనదర్ 1.5 lakh ఫ్రమ్ ద కంపెనీ. ఓకే, ఇవన్నీ ప్యాసివ్ స్ట్రీమ్స్గా మారుతాయి అన్నమాట. బికాస్ దీస్ ఆర్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాల్లో మేబీ ఇప్పుడు వీణా కిషోర్ ఈజ్ ఎ కోచ్. ఇప్పుడు వీణా కిషోర్ వలన రుకియా మ్యామ్ వచ్చారు. నౌ ఈవెంచువలీ రుకియా డజంట్ బిల్డ్ ద బిజినెస్ ఫర్ ద సేక్ ఆఫ్ వీణా. It's because it's Rukia's business. Rukia ma'am is not Veena's employee. Like that, Dr. Sushma is not Anand's employee. You're all like that. మీకు రాబోయే కోచెస్ అంతా కూడా మీ ఓన్ అంటే వాళ్ళ ఓన్ బిజినెసెస్ రన్ చేస్తారు. దట్ ఈస్ యువర్ సెక్యూరిటీ, రైట్? సో యా, థ్యాంక్స్ నరేష్, యూ కెన్ క్లోజ్ దిస్. సో పీవీ పరంగా యాక్చువల్ సార్ అడిగిన చాలా చిన్న క్వశ్చన్ మనం చాలా ఇంటెన్స్ ఆన్సర్ ఇచ్చినట్టుంది ఇక్కడ, ఆల్మోస్ట్ అర్ధగంట. మీరు ఫస్ట్ ఇనిషియల్గా క్లయింట్స్ వస్తున్నప్పుడు టేక్ యువర్ కోచ్ సెల్ఫ్ అండ్ వాళ్ళని క్లయింట్గా రిజిస్టర్ ఎట్లా చేయాలి ఆన్లైన్. అక్కడ నుంచి యువర్ కోచ్ ఈస్ గోయింగ్ టు గైడ్ యూ. డోంట్ వరీ అబౌట్ ద నంబర్స్ ఎ లాట్. ఓకే, క్లయింట్స్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ పెరుగుతుంది. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. కోచెస్ పెరిగే కొద్దీ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. యా, నెక్స్ట్. యా సుష్మా, చెప్పండి. Sir, what are the Nutralite products available for us, sir? Instead of the multivitamins, omega, protein, do you have any other cosmetic related products of Nutralite? న్యూట్రలైట్ లో న్యూట్రలైట్ లాగా there is another brand called Artistry that is totally skin related. That is one of those rare, it's a French company. Nutralite is a US company. These are all but the raw material is imported. Even Nutralite raw material is imported. Manufacturing happens in Dindigal. There is a very big manufacturing, one of the biggest in the country anamata. So skin care kochesi there is separate brand undi which is Artistry. Next అడ్వాన్స్ లెవెల్లో వీ విల్ ట్రైన్. అండ్ ఆ తర్వాత కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్టిస్ట్రీ ట్రైనింగ్స్ ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వీ ఆల్ యూజ్ ఆర్టిస్ట్రీ. ఓకే, మేము
మా ఫేస్కి ఆల్మోస్ట్ సోప్ అనేది యూస్ చేసి, అఫ్ కోర్స్ వీ హ్యావ్ సోప్ ఆల్సో, బట్ మోర్ దెన్ 1.5 డికేడ్ అయిపోయింది అనమాట. బికాస్ పీపుల్ డోంట్ నో ద సైన్స్. చాలా మందికి నెక్ అప్ స్కిన్ వేరు, నెక్ డౌన్ ఇదంతా మాకు నేర్పించారు. చాలా నన్ను ఎవరన్నా అడిగితే వాళ్ళతో నేను ఒక 15 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ పర్స్పెక్టివ్ ఆన్ స్కిన్ కేర్ మారిపోతుంది. అంత నాలెడ్జ్ ఉంది నాకు ఆన్ స్కిన్ కేర్, హౌ స్కిన్ బిహేవ్స్ అండ్ వాట్ ఈస్ ద కేర్ దట్ యూ షుడ్ టేక్ ఫర్ యువర్ స్కిన్. ఓకే, సో వీ హ్యావ్ వరల్డ్స్ టాప్. ఇవన్నీ నేను చెప్పేవి ఏమంటే, మనకందరికి తెలిసిన చాలా ప్రోడక్ట్స్ ఏమంటే లాక్మే లేదా రెవలాన్, ఇవన్నీ దే ఆర్ యాక్చువల్లీ దేర్ విల్ బి లైక్ కేటగిరీస్ అన్నమాట. ఆ కేటగిరీస్ లో లాక్మే, రెవలాన్ ఇవన్నీ దే ఫాల్ ఇన్ సమ్వేర్ కాల్డ్ యాజ్ మిడ్ మార్కెట్ సెగ్మెంట్స్ అంటారు. మిడ్ మార్కెట్ ఫస్ట్ వచ్చేసి లోకల్ మార్కెట్, నెక్స్ట్ మిడ్ మార్కెట్, నెక్స్ట్ ప్రీమియం, నెక్స్ట్ సూపర్ ప్రీమియం. సూపర్ ప్రీమియం ఇస్ వరల్డ్ క్లాస్. సో ఆర్టిస్ట్ సూపర్ ప్రీమియం. సో అది దాని ట్రైనింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లెట్ అస్ నో. ఆ ట్రైనింగ్స్లో వీ కెన్ ప్లగ్ యూ ఇన్. ఓకే, ఇది అంజలి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దోస్ థింగ్స్. ఆ ట్రైనింగ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. మేమంటే ఇంత రెగ్యులర్గా కాదు, బట్ వన్స్ ఇన్ ఎ వైల్. బికాస్ వన్స్ యూ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ టు డూ వెబినార్స్, వీ వాంట్ ఎవ్రీబడి టు మేక్ అన్ ఇంపాక్ట్ టు ద స్కిన్. అదే నేను ఫస్ట్ ఎప్పుడో క్లాస్లో కూడా చెప్పాను. సో మీ నెక్స్ట్ సెషన్స్లో అవి కూడా ఉంటాయి. అడ్వాన్స్ సెషన్స్లో ఎవర్ ఈజ్ రెడీ ఫర్ ద వెబినార్స్, స్క్రీన్ ప్రెజెన్స్, we want everything to speak about everything about them to speak about wellness, because Nutralite takes care of the internal system, Artistry takes care of the external system. Actually it's called skin nutrition. మనకు తెలిసినవి ఏమంటే క్రీమ్స్ మనకు తెలిసినవి, బట్ ఇవన్నీ ట్రీట్మెంట్ సిస్టమ్స్ అన్నమాట. అంటే మనం ట్రీట్మెంట్ అంటే ఐడియా ఉంది కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రూట్ లెవెల్లో ట్రీట్ చేస్తామని మంచి ఎగ్జాక్ట్ థింగ్ హ్యాపెన్స్ ఆన్ యువర్ స్కిన్. సో ఆర్టిస్ట్రీ దట్ ఈస్ అనదర్ థింగ్, బట్ బికాస్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం దాని గురించి మాట్లాడము. మరి మాకెందుకు చెప్పలేదు అంటే దాని వలన లావు తగ్గరు కాబట్టి మనం దాన్ని పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే వరల్డ్ లో ఇప్పుడు ప్రస్తుతం దట్స్ ఎ బిగ్ టర్న్ ఓవర్. అది చాలా హ్యూజ్ టర్న్ ఓవర్ స్కిన్ కేర్ కూడా. కానీ వీ డోంట్ పుట్ ఇట్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. బట్ దాని మీద సెషన్స్ జరుగుతాయి, అప్పుడు వీ విల్ లెట్ యు నో. వీ విల్ డూ దట్. So if we recommend that artistry products to the needy persons, can we generate that PV, sir? Ever Like Nutralite, we can like get yes. You have skin care, you have home care, you have personal care, you have everything. నిన్న మీటింగ్ లో ఒకసారి మీరు అందరికంటే ఎక్కువ పీవీ చేసిన ఒకసారి చూసింటారు. 3,500 పీవీ. ఆయన ఇండివిజువల్ గా 4 lakh ప్లస్ టర్న్ ఓవర్ చేశారు. ఆయన చేసింది ఏంటో అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాప్సా విచ్ ఈస్ యూస్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్, అండ్ దేర్ ఆర్ లైక్ కొన్ని మేబీ వేల లేదా లక్షల ఫార్మర్స్ ఉన్నారు ఇండియాలో హు ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ దట్ అనమాట, అండ్ వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ దట్. సో వీ డోంట్ టాక్ అబౌట్ దట్. ఎవరికన్నా ఇక్కడ మ్యాంగో ఫార్మ్స్ చాలా ఎక్కువ ఎకరాలు అట్లా ఉండి వాళ్ళు ఫార్మింగ్ ఇట్లా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళతో వీ కెన్ టాక్ అబౌట్ దిస్. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు మా ఇంట్లో యూజ్ చేసే డిటర్జెంట్ దగ్గర నుంచి, సోప్ దగ్గర నుంచి అన్నీ ఐ గెట్ పీవీ. if you're understanding, ikkada for example if somebody is using some XYZ product to wash clothes, actually you are giving away money. I use some XYZ product to clean my clothes, wash my clothes, I make money. దీన్నే మేము ప్రొస్యూమరిజం అంటాము. I think in one of the classes we discussed prosumerism. Consumers
just consume. Producers, they produce because there are many consumers. Producers make money, but prosumers, they consume and also make money, like us. నేను clients ని తీసుకుంటాను, at the same time I also consume. Yeah, Sushma. Once after recommending this Nutralite product to client, Hmm. if they started ordering it from Amazon app like that, so we cannot get TV, no sir. Very good. Actually, that's where loyalty comes into picture. మనము ఒక క్లయింట్ని మనం ఇన్ చేసుకునేటప్పుడు దెల్ బి సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వి విల్ టాక్ టు ద క్లయింట్ అనమాట. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాజ్ మనకు పీవీ రాదు కదా అని కాదు, వీ హ్యావ్ టు టెల్ ట్రూత్. నిజం ఏంటంటే అమెజాన్లో వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ ఆర్ న్యూట్రియంట్స్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ దట్ ఈస్ రియలీ ఇన్ హై డిమాండ్, దెల్ బి లాట్స్ ఆఫ్ డూప్లికేట్స్. దీని మీద ఏదో ఛానల్లో 30-minute ప్రోగ్రామ్ కూడా వచ్చింది. వన్స్ దే రైడెడ్ ఏ గోడౌన్, దే ఫౌండ్ ఆల్ ద డూప్లికేట్స్ అనమాట. అంటే నేను చెప్పేది న్యూట్రలైటే కాదు, ఏదో ఒక ప్రోటీన్ పౌడర్స్ అనుకోండి, వేరే బ్రాండ్, దానికి కాపీ వీళ్ళ దగ్గర ఉంటుంది, జస్ట్ లేబులింగ్ అంతా చేసేసి ఉంటారు. అట్లా మనం ఏం చెప్తామంటే క్లయింట్కి, బాస్ నువ్వు ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ ఫ్రమ్ ఎనీ అదర్ source apart from us, we are not responsible if something happens. Because if something you're taking into your mouth, ఒక ఫుడ్ పోతుంది లోపలికి, అట్లాంటిది ఆథరైజ్డ్ డీలర్ దగ్గర తీసుకోకపోతే దట్ ఈస్ ద స్టూపిడెస్ట్ థింగ్ వన్ కెన్ బి డూయింగ్, రైట్? సో వీ హ్యావ్ టు టెల్ దిస్ ప్రికాషన్స్. 99% మనకు ఆ ప్రాబ్లం రాదు, ఎందుకంటే అంత జాగ్రత్తగా వాళ్ళు హెల్త్ని కాపాడుకోవాలని వచ్చిన వాళ్ళు అదేదో సప్త సముద్రాలు దాటి ఇంటి ముందు మురికుంట్లో పడిపోయినట్టు అంతా చేసి వచ్చి అమెజాన్ దగ్గర అని వాళ్ళు తీసుకోకపోవచ్చు డెసిషన్ 99%. ఎందుకంటే మాకు వస్తాయి, కానీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ అనుకోండి. యూ హ్యావ్ టు ఎడ్యుకేట్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. సో మీకు రైట్ ఇన్ ద బిగినింగ్ మీ కోచ్తో మాట్లాడివ్వండి క్లయింట్స్ని, హౌ దే ఎడ్యుకేట్ అనేది మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి కూడా, సార్ మా బంధువులు ఉన్నారు యుఎస్లో, వాళ్ళు మాకు కొన్ని న్యూట్రియంట్స్ తెచ్చిచ్చున్నారు ఇంతకుముందు, మేము అవి వాడుకుంటాము అంటే అప్పుడు కూడా పీవీ రాదు. అయినా కూడా అది ఒకవేళ మంచి న్యూట్రియంట్ అనుకోండి, క్వాలిటీ న్యూట్రియంట్, వాళ్ళు ఏదైనా ఫోటో గీటో పెట్టారు, ఐ చెక్డ్, దెన్ ఐ విల్ అలో. ఐఎమ్ నాట్ అంటే అన్నిట్లోంచి నాకు వచ్చేయాలనేమి కాదు. ఇఫ్ ద ప్రోడక్ట్ ఈస్ జెన్యున్, ఐ విల్ ఆఫ్ దెమ్ టు కంటిన్యూ. వాళ్ళు ఏదన్నా వాడతా అని నింటే ఓకే. one case in 30 or 40 might come up with this, so I don't mind, but I don't want them to use substandard products. చెత్త ప్రోడక్ట్లు వాడటం we don't encourage. PV is directly proportional to our value of the products there, or number of items of the product. No, వాల్యూ అనుకోండి. రెండు యాక్చువల్గా వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ తో ఎక్కువ పీవీ వస్తుంది, బికాస్ పీవీ ఈక్వల్స్ టు 100 రూపీస్. ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 2000 రూపీస్ అనుకోండి, అప్రాక్సిమేట్గా 20 పీవీ వచ్చేసింది మీకు అక్కడ. నేను చెప్పేది రఫ్ ఫిగర్ 20 పీవీ వచ్చేసింది. అదే ఒక ప్రోడక్ట్ కాస్ట్, ఇప్పుడు మా ఇంట్లో మేబీ మా కిడ్స్ బ్రష్ ఉంది అనుకోండి, చిన్నపిల్లలు, మా బ్రష్ లేదా కిడ్స్ బ్రష్, ఎవరి బ్రష్, మన బ్రష్ అయినా సేమ్. ఎంత ఎవరికైనా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు. నరేష్ కూడా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారు అన్నట్టు. ఓకే, మేబీ ఇట్ కుడ్ బి 1 పీవీ ఆర్ 0.75 పీవీ, యూ అండర్స్టాండ్? అట్లా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, 30, 40, maybe 50, 60. 2.6 PV, sir. 286. ఇది 2.6 పీవీ, Yes. 3 brushes వస్తుంది కదా. Yes, sir. Four brushes. యా, సో లైక్ దట్. యా,
In last class, you said about the protein value of our product is యా 1. సార్ చూపిస్తున్నారు చూడండి, నాగార్జున గారు. అదంతా గ్లిస్టర్ బ్రషెస్ అని చూపిస్తున్నారు కదా, అవన్నీ కలిపి మేబీ 2.75 పివి. ఎస్, సెట్. యా, ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, యా సుష్మా చెప్పండి. In last class, you said that our protein powder is having the value of 1, no, sir. You have indicated some index. ఎస్, Can you explain briefly about that? యాక్చువల్లీ దట్స్ కాల్డ్ as ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ అంటారు. ఇట్స్ ప్రపోజ్ బై WHO ఆన్ బేసిస్ ఆఫ్ ఒక ప్రోటీన్ సోర్స్ మనం తీసుకున్నప్పుడు బయో అసిమిలేషన్ ఎంత జరుగుతుంది అంటే, నువ్వు తీసుకున్న ప్రోటీన్ బాడీకి ఎంత వంట పడుతుందా, అంతేనా? కరెక్టేనా? టర్మ్ ఉంది కదా, Assimilation. వంట పట్టడం. వంట పట్టడం. బాడీకి ఎంత వంట పడుతోంది, బాడీకి బయో అసిమిలేషన్ అంటారనమాట. అవర్ ప్రోడక్ట్ ఈజ్ మోర్ దాన్ 90% ఆర్ 90 to 98% బయో అవైలబుల్ అనమాట. అంటే ఇట్ ఈస్ టోటలీ అబ్జర్వ్డ్. దీనికి ఈక్వలెంట్ వచ్చి ఎగ్ వైట్, నాట్ ద హోల్ ఎగ్. అగైన్ హోల్ ఎగ్ తీసుకున్నప్పుడు మళ్ళీ బయో అవైలబిలిటీ తగ్గుతుంది. పీడీకా స్కోర్ వచ్చి హోల్ ఎగ్కి 0.8 అనుకుంటా, 0.8 అలా. వైట్కు మాత్రము 1 ఉంది, మన దానికి కూడా 1 ఉంది. మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ స్కోరు? పేరు ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్. సో I think you all know that protein, once it gets into the body, it converts into amines, right? Amino acids. Okay, amine formula ఏంటి? amines formula NH3. Okay, so they did a ఎక్స్పెరిమెంట్. అసలు ఈ స్కోర్ ఎట్లా కనుక్కున్నారు, పిడికాస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పుట్టింది? దే డిడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ర్యాట్స్. ఈ ప్రోటీన్స్ తినిపించి, లైక్ ఎగ్ వైట్ కావచ్చు, ఆ ర్యాట్ ఫీకల్ మ్యాటర్లో ఎంత అమైన్ పర్సంటేజ్ ఉంటుంది, కాన్సన్ట్రేట్, దాన్ని ఎక్స్క్రీట్ చేసినప్పుడు. సో ఇఫ్ ఇట్ ఈస్ 50% అనుకోండి, అంటే అంత ప్రోటీన్ బయట వచ్చేస్తుంది. సో స్కోర్ 0.5. మీకు అర్థమైందా? అసలు ఏం రాలేదనుకోండి, దాని స్కోర్ 1. ఇప్పుడు నేను మీకు చెప్పిన సైన్స్ మొత్తం నాకు చాలా పెద్ద డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆయన అడిగినాను అనమాట. ఓకే, హౌ ఈస్, అండ్ టు బి రియలీ ఆనెస్ట్, ఆయన చెప్పినాడు కాబట్టి నేను చెప్తున్నాను విత్ ఫుల్ అథారిటీ. చాలా మంది డాక్టర్స్ కూడా తెలిసినారే అని చెప్పాడు ఆయన. అంటే ఫస్ట్ థింగ్, ఆయన చాలా ఇష్టం ఆయనకు న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్. ఈజ్ ఎ వెరీ బిగ్ జనరల్ సర్జన్. సో ఈజ్ మై మెంటర్. సో తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ తర్వాత మళ్ళీ వచ్చి నేను స్టడీ చేసినాను. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూఆర్ టేకింగ్ ద ప్రోడక్ట్, ఇట్ గెట్స్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ సిస్టమ్. దట్ ఈస్ వెన్ ద స్కోర్ ఈస్ 1 టోటల్ అనేసి, 100 out of 100% అని. ఓకే, అందుకే ఇప్పుడు చాలా మంది, అమ్మా ఒక నిమిషం, మీ ప్రోటీన్ ఇంత ఎక్స్పెన్సివ్, అదే ప్రోటీన్ ఎక్స్ మాకు ఇదే కాస్ట్కి 4 డబ్బాలు వస్తాయి, లేదా బోర్నవీటా 6 డబ్బాలు వస్తాయి, లేదా బోర్నవీటా శాచెట్లు అయితే ఆటో నిండకు వస్తాయి. ఇట్లా మీకు ఎవరైనా చెప్పినారంటే మీకు ఫస్ట్ తెలియాల్సింది, ఇక్కడ మనం ఎవరితో ఆర్గ్యుమెంట్లో పోమేమే, వి ఆర్ ఇన్ ఎ బిజినెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికి డబ్బులు పెడుతున్నాము? ప్రోటీన్కి. ఐఎమ్ నాట్ పేయింగ్ మనీ ఫర్ షుగర్, ఐఎమ్ నాట్ పేయింగ్ మనీ ఫర్ కార్బోహైడ్రేట్. అగైన్ ఐఎమ్ ఈటింగ్ కార్బోహైడ్రేట్ డైలీ. ఐఎమ్ నాట్ పేయింగ్ మనీ ఫర్ ప్రిజర్వేటివ్స్ ఆర్ ఎనీ అదర్ స్టఫ్. సో నేనేం చెప్తా అంటే, సి దిస్ ఈస్ మై ప్రోటీన్, it has all the amino acids, no carb, almost negligible,
ఇంకా ఫ్యాట్ అన్ని ఇంకా ఏమైతే ఉండకూడదు అవన్నీ అవసరం లేనేటివి ఏమీ లేవు దీంట్లో. ఓన్లీ ప్రోటీన్ ప్యూర్ అండ్ పిడికాస్ ఇస్ 1. సో నీకు ఒక గ్రామ్కి ఎంత డబ్బులు పడుతుందో క్యాల్కులేట్ చేస్తాం. అదే నువ్వు తీసుకుంటున్న ఏ ప్రోడక్ట్ అయినా తీసుకుంటే యాక్చువల్గా నువ్వు ప్రోటీన్కి పెడుతుంటే డబ్బు, దాంతో పాటు యూ గెట్ కార్బ్, షుగర్స్, ఆల్ దీస్ విచ్ యూ కెనాట్ సెపరేట్. దట్స్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. పోనీ ఆ కలిపిన మిక్చర్ తీసుకున్నా యాక్చువల్గా నువ్వు ప్రోటీన్కి ఎంత పెడుతున్నావో క్యాల్కులేట్ చేస్తే దీనికంటే ఇంటూ 2 అవుతుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వీఆర్ వాల్యూ ఫర్ మనీ అంటారు. సో యు ఆర్ పేయింగ్ దిస్ మచ్ అమౌంట్, యు ఆర్ గెటింగ్ 100 out of 100% వాల్యూ. బట్ బయట దే యాక్చువల్లీ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు కదా, దే జస్ట్ చెప్పేది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టు. సో 99% ప్రోడక్ట్స్లో అదే ఉంటుంది. యూ విల్ నాట్ ఫైండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ హ్యావ్ స్కోర్. ఆ ఒక్క పాయింట్ చాలు మీకు. ఓకే, యా. ఇంకా సో మీకు కాన్సెప్ట్ ఆఫ్ ఒక డాక్టర్స్ ఇన్కమ్స్, లైక్ డాక్టర్ సీయింగ్ పేషెంట్, డాక్టర్ గెటింగ్ ఇన్కమ్ త్రూ రెఫరల్స్ అంటే టు ద ల్యాబ్స్ అండ్ మెడిసిన్స్. Number 3, as the doctor starts gaining more number of patients and trust, then any doctor would like to go to the next level. He builds a hospital, super specialty hospital, where many other doctors also start working with him and indirectly for him. The exact same formula, it is what we are implementing. Instead of patients, you have clients, and you are a wow coach. And second income, instead of medicines, you are recommending nutrition. Again, we don't have any money from labs. Sir, మీరు ల్యాబ్ మర్చిపోయినారా మీరు? యాక్చువల్లీ వీ డోంట్ గెట్ ఎనీ మనీ. వీ రికమెండ్ థైరోకేర్ ఏదో రికమెండ్ చేస్తాం, వీ గెట్ 0. ఓకే, సో ల్యాబ్స్లో నుంచి ఏం లేదు, ఓన్లీ న్యూట్రలైట్ నుంచి. అది కూడా ఒక బ్యూటిఫుల్ మార్కెటింగ్ ప్లాన్ ఉంది. అండ్ number 3, as and when you think, okay, you have the faith, you have the trust, you think this is going to add a lot of value to your life and money wise anni paranga, then you start inducting coaches. That's your hospital. That's your hospital. Coaches is your hospital. And the training part is going to be very similar. That's happening and ఇప్పుడు జరుగుతున్న విధంగానే జరుగుతుంది, but with little refinement and fine tuning going forward. సుష్మా, మీరు ఏదో వైట్ లేబులింగ్ అన్నారు, ఏంటి? Dr. Priyanka has mentioned about white labeling. I just put a question mark. What is white labeling in chat box? Okay. So duplicate products in Amazon will be having that white labeling. కొన్నిటికి దే కెనాట్ కాపీ మెనీ ఆస్పెక్ట్స్. అంటే వీ కెన్ సమ్టైమ్స్ యూ కెన్ ఐడెంటిఫై దిస్ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డూప్లికేట్. అది అన్మ్యూట్ చేశారా? నేనా చేయలేదే. అన్మ్యూట్ చేశారు. ఓకే, యూ అంటే యుడ్ లైక్ టు షేర్? ఇఫ్ యూ వాంట్ నాది అన్మ్యూట్. యా, అంటే ఏం లేదు. సి, everybody knows like Nutrilite products are sold only through Amway site నుండే. సో దట్ ఈస్ ద లీస్ట్ ప్రైస్ దే కెన్ గెట్ ఎనీవేర్. అమెజాన్ లో ఏంటి అంటే అందులో హాఫ్ ప్రైస్ కే కనిపించేస్తుంది, విచ్ ఈస్ ఆబ్వియస్లీ నథింగ్ బట్ ఏ డూప్లికేట్
product that they are creating the stickers with, we don't even know. And for the fact చెప్పాలి అంటే most of the Indian companies FDA మనకి FDA స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ప్రాపర్ గా ఉండవు ఇండియన్ బేస్డ్ కంపెనీస్ వి. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ కెన్ టెల్ ఫర్ కంపారిజన్ ఫర్ Amway అండ్ దిస్, because Amway we can check the quality of the product anytime because it's own manufacturing unit kabatti. But for rest of the products you don't know who the manufacturing is and you cannot check at any level what is the quality of production. This is what I wanted to actually add. Amazon lo anta duplicate products lesser than what they are getting in the site means that is impossible. Yeah, thank you. And yes, Lakshman, yes. Lakshman unmute చేసే మనిషే మాయమైపోయినాడు. Sir, can I share, Yeah, sir? ma'am. Yeah, ma'am, please. So regarding Amazon only, sir, I would like to tell, and this I have discussed with you also. Last year, I got a client from Canada, Yeah. and he told me, like, when I talked about the nutrients, he told me, you tell me the name of the nutrient I have with me. Then I asked how. Then he told, my wife only is preparing all these things and sending to Amazon. So I told Nutrilite. So that is what I am telling. Nutrilite, when I told Nutrilite, yes, you tell me Nutrilite, you tell me Herbalife, you tell me, he gave me some Vestige, something and all, he gave me names, and he told that all the products I'm having, my wife is, I don't want to tell the name of the company, he said, and he told that he's, so from this only we can say this is a fake Amazon, whichever you're getting. And second one is, whichever the products which you get from Amazon, they will not take it back. True. No money back policy, but in Amway, we have that one. 100% money back policy is there. So just want to add these points. Yeah, yeah. అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ వంట రూమ్ లో ఆడేయడం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టిందా మేడం? She is working in one of the, I mean, all these nutrients and all they are preparing. అన్ని తయారు చేస్తారు. Yes, sir. So that's what. So when I got shocked when I heard that one, then he did not. But one surprising thing is, after 1 year, again he has come and he told that I want Nutrilite, and he has joined and he has taken the supplements also. So I don't tell. Yeah, great, ma'am. Thank you. Actually, any industry which is really growing, they will face this problem. Now you might question, మరి ఇంత జరుగుతా అంటే why is Nutrilite or Amway, they are not doing anything. సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళారనమాట. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ద ఫేవర్ వాజ్ ఇన్ అమెజాన్. ఐ మీన్ ద కేస్ వాజ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ అమెజాన్. ఓకే, బికాస్ ఇట్ వాస్ వెరీ క్లియర్. అమెజాన్ ఏం చెప్తుందంటే, వీఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్, మేము అబ్జెక్ట్ చేయలేము. ఇప్పుడు రమేష్ గారు వచ్చి నేను ఇది నీ దగ్గర పెట్టి అమ్ముతాను అంటే అమెజాన్ విల్ నాట్ అబ్జెక్ట్. So that's what happened. Yeah. Lakshman, yes. Yes, sir. Good evening, sir. Am I audible? Any? Yes, yes. Yeah, actually, white labeling, and I just want to say something, sir. Like, Dolo 650 ఉంది. We already know the brand very well. Like, paracetamol అనగానే Dolo తీసిస్తా ఉంటారు. Belongs to Microlabs company ఇది. అండ్ సేమ్ అంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఏంటంటే వీ గోట్ సమ్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్. అంటే కొంతమంది దాన్ని డూప్లికేట్ చేయాలనుకునే వాళ్ళు ఆల్మోస్ట్, అంటే లాస్ట్ టైం కూడా కొన్ని రైడ్స్ లో అవి దొరికినాయి సార్. ఏంటంటే థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర సేమ్ అదే, సేమ్ నేమ్స్, సేమ్ బ్యాచ్ నెంబర్స్, సేమ్ అట్లాగే ఉంటది. డోలో 650 అంటారు, బట్ ఇట్ నాట్ ఫ్రమ్ మైక్రోలాబ్స్, ఇట్ ఫ్రమ్ సమ్ అదర్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్. Generic medicine laga. Yeah. No. We can also order on the brand name ఏంటంటే డోలో 650 అన్న బ్రాండ్ నేమ్ మీద వీ కెన్ ఆల్సో థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ కి మనం ఆర్డర్ ఇప్పించేసి వీ కెన్ ఆల్సో టేక్ ఫ్రమ్ దెమ్ ఒక బ్యాచ్ అనేసి. ఓకే, ఓకే. సో అవి చాలా దొరికినాయి సార్ మెడికల్. I know. In all these fields it's there. Yes, sir. Thank you. And yeah, Harita ma'am, చెప్పండి. సార్ హాయ్ ఆల్, హాయ్ నరేన్ గారు. హాయ్ మ్యామ్. సో నా క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు క్లయింట్స్ వచ్చాక మనము సజెస్ట్ చేస్తాం కదా, న్యూట్లైట్ నుంచి ఈ ప్రొడక్ట్ తీసుకోండి, ఈ ప్రొడక్ట్ తీసుకోండి అని. సో అండర్ విచ్ అకౌంట్ అవి కౌంట్ అవుతాయి సార్?
I don't know if it's a silly question or not. No, So right question. మీ అకౌంట్ మేము క్రియేట్ చేస్తాము create చేస్తారు. Okay. ఓన్లీ ఆన్ యువర్ అకౌంట్. లైక్ ఇప్పుడు ఈ కాల్లో రమేష్ గారు అడిగారు ఇంతకుముందు క్వశ్చన్. రమేష్ గారికి ఫస్ట్ క్లయింట్ ఒకరు వచ్చారనమాట లాస్ట్ మంత్. యాక్చువల్ లాస్ట్ మంత్ ఈ గాట్ 2 clients. ఆయన ఫస్ట్ క్లయింట్ వచ్చిన వెంటనే వి క్రియేటెడ్ హిజ్ ఓన్ అకౌంట్. Okay. Okay. We I mean it all it's like depending on we thought okay he can manage, Okay. so Okay. we created his own account, and we even taught him few things on how what is the PC మీరు villain PC గా చేయండి అక్కడ PC చేసుకోండి అనేసి, so that he can start making a little money from that point onwards. Okay. సో వాట్ ఇఫ్ దే డోంట్ బై, లైక్ మన ఇందాక ఇప్పుడు డిస్కస్ చేసాం కదా అమెజాన్ లో ఇట్లా ఉంది. సో మనం న్యూట్రలైట్ లో సజెస్ట్ చేసాము అండ్ ఫస్ట్ టైం ఒకసారి ఐ మీన్ లైక్ దే హ్యావ్ టు యూజ్ మల్టిపుల్ టైప్స్ రైట్, లైక్ ప్రోటీన్ పౌడర్ ఒక మంత్ కాదు ఒక 2-3 months కంటిన్యూస్ గా వాడాలి. అవును. సో వాట్ ఇఫ్ దే లైక్ ఒక ఫస్ట్ మంత్ కాబట్టి ఉత్సాహంలో తీసుకున్నారు, సెకండ్ మంత్ కి కొంచెం డబ్బులు అనిపించింది. సో వాట్ ఇఫ్ అంటే మనం కోర్స్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, సో లైక్ మనము ఫస్ట్ ఆ కన్సల్టేషన్ లోనే ఇవన్నీ క్లారిఫై అయిపోవాలన్నమాట. మీకు ఇప్పుడు తీసుకుంటా ఉండేది అప్రాక్సిమేట్లీ 30 days to 45 days వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమైతుంది, ఒకవేళ సమ్ పీపుల్ సజెస్ట్ ఓన్లీ 30 డైలీ చేస్తారు, ఎందుకంటే ఆ నెల వరకే. అండ్ మన ఈ కాల్లోనే ఐ హ్యావ్ తిరుపతి ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ ఉన్నారు, మన కృష్ణారావు. వాళ్ళైతే సార్ ఈ కాస్ట్కి అయితే 30 అవైలబిలిటీ ఉంది, బట్ మీరు 3 to 4 months ప్లాన్ లో ఉండాలి మీ వెయిట్ అంతా కరెక్ట్ అవ్వాలంటే. సో ఈ 4 months కి ఇది ఇంత కాస్ట్ పడుతుంది, బట్ ఈ 120 తీసుకున్నారు అనుకోండి ఆల్మోస్ట్ 4 months వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద అమౌంట్ యూఆర్ గోయింగ్ టు సేవ్. చాయిస్ ఇస్ యువర్స్. సో 90% పీపుల్ చూస్ ద 120 థింగ్. సో అట్లా కొన్ని ఆల్మోస్ట్ 3 months వచ్చేస్తాయి, కొన్ని 45 days వస్తాయి. సో ఏదో ఒకటే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు పర్చేస్ అట్లా, బట్ అట్లీస్ట్ 2 times అవ్వాల్సి ఉంటుంది అనుకోండి. బట్ ఆ టైం లోపల మనం మెయింటైన్ చేసే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఈజ్ ద కీ. దట్స్ I mean, they are not your customers. They are your clients, and are they going to be loyal or not totally depends on how good a coach you are. Okay. I'm telling you, right, there are many clients who it's been 2 years, బట్ వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఇప్పుడు మనం మాట్లాడుతుండేటువంటి అమెజాన్ అన్నీ తెలుసు. వాళ్ళ బంధువులు కూడా ఉంటారు ఒకసారి మేము ఇస్తామని. దే డోంట్ వాంట్ దే వాంట్ ఓన్లీ విత్ us బికాస్ దే హ్యావ్ దట్ కనెక్షన్. సో అక్కడ సంథింగ్ బియాండ్ న్యూట్రలైట్ కూడా పీపుల్ స్కిల్స్, that human touch, people skills and also వాళ్ళ ట్రస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. Very But true. I have to ask the question, right? So I just need a clarification. So No, it's an important question. It's a right question. But ఒక అద్భుతమైన కోచ్ గా ఉంటూ వాళ్ళకి జెన్యున్ గా యూఆర్ కనెక్టింగ్ అండ్ కరెక్టింగ్ దేర్ కన్సర్న్స్, అంటే కరెక్ట్ గా టైమ్లీ రెస్పాన్స్ ఈ విధంగా ఉంటే they don't want to leave us usually because they don't find this kind of coaches. Yeah. Thank you. Also congrats on that co-branding for a golf tournament. Oh, thank you, ma'am. Thank you. Thank you. And what if ante will die? Okay. Chidambaram. Yeah. Sir, good evening, sir. Koncham ante on behalf of you, I just want to share one point. Yeah, please, sir. సార్ ఇప్పుడు నార్మల్ గా మనకు అంటే మేడం ఇందాక ఒకరు అడిగారు అమెజాన్ లో దొరికే దానికి సంబంధించి. సో సింపుల్ సార్. సో యాజ్ వి ఆల్ ఇన్ దిస్ కాల్ వి రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ అండ్ ఆల్ సెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్.
సో మనకు రీసెంట్ గా ఈ సనాతన ధర్మం దాని గురించి ఒకటి అన్నారు. అంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళది మనకు నేర్పించే దానికన్నా ముందు మనోళ్ళకి, అంటే మన పిల్లలకి, మన ఇంట్లో ఫ్యామిలీకి మనం నేర్పిద్దాం అన్నట్టుగా. సో లైక్ దట్. సో వన్స్ దెర్ ఇస్ ఎ క్లయింట్, అంటే నా సీనియర్ కోచెస్ నుంచి నేను నేర్చుకున్నాను సార్ ఇది. ఆ క్లయింట్ ని మనం పీసీగా కన్వర్ట్ చేస్తాం. Like they will be getting their own discounts. So once we recognize them, మనం ఏడిఏగా ఏబిఓగా చేంజ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళకు ఒకవేళ అమెజాన్ లో దొరుకుతున్నాయనే విషయం తెలిసినప్పుడు విల్ జస్ట్ టెల్ ద డిఫరెన్స్. సో అప్పుడు ఈ ఇన్ఫిల్ట్రేషన్ సార్, ప్రపంచం మొత్తం ఇన్ఫిల్ట్రేషన్ ఉంది. జిఎస్టీ వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. సో కాపీస్ అందరికీ తెలుసు. సో ద వే హౌ వి ప్రమోట్ ఇన్ ద, అంటే మీరు ఇందాక అన్నట్టు స్టార్టింగ్ టైంలో నాకున్న 1-2 క్లయింట్స్ లో ఒక క్లయింట్ అడిగారు సార్, మన WG4 లో తను ఇప్పుడు ట్రైనింగ్ కోచ్ కూడా. సార్ మీరు ఇస్తున్న సర్వీస్ కి మీరు నా దగ్గర కలెక్ట్ చేసిన ఫీజు తక్కువ, మీరు ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అన్నారు. సో వీఆర్ ప్రొవైడింగ్ మోర్ దెన్ ఎనఫ్ అన్నట్టుగా ఒకటి. సో ఈ ఓషినోరి ఓషిమి ఈ కాన్సెప్ట్స్ మనం ఏదైతే మనం ఫాలో అవుతున్నామో, మనం ప్రమోట్ చేస్తున్నామో, ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఈవెన్ దే డోంట్ నో దట్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బట్ వాట్ ఐ సజెస్ట్ టు ద గ్రూప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అంటే, సో స్టార్టింగ్ లో మీరు అన్నట్టు వన్స్ పీసీ కోడ్ అయిపోయిందంటే దే విల్ బి గెటింగ్ డిస్కౌంట్స్. సో దే విల్ నాట్ ఫాల్ ఫర్ మోర్ డిస్కౌంట్స్. ఈవెన్ దో అట్లాంటి ఒక క్వైరీ వచ్చినప్పుడు మనం డిఫరెన్షియేట్ చేస్తాం వెరీ స్టార్టింగ్ లెవెల్లో సార్. సో దిస్ విల్ సర్వ్ ద. ఓకే, గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో యాక్చువల్లీ మీకు అందరికి అర్థం కావాల్సిన విషయము, ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్ కుడ్ బి, ఇంతసేపు చాలా మంది చాలా లాజిక్స్ అని చెప్పారు. సమ్ థింగ్స్ డోంట్ నీడ్ లాజిక్ యాక్చువల్లీ. You can see us. Okay, we have built empires, right? So ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అనమాట. If something could be done, you can do it. That's underline. Something can be done, you can do it. Simple. Okay, so అది ఆటోమేటిక్గా క్లయింట్స్ జరుగుతుంది. 10 క్లయింట్స్ వచ్చినప్పుడు ఒక క్లయింట్ ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చు. డజంట్ మ్యాటర్. You don't need to worry about it. My goal is not to convince that client to why you should not buy Aditi. Yeah, I'll try to see when the business of education. If somebody is absolutely stubborn not to get educated, I don't try to convince. Okay, please, Anesi, let me. No, I just leave. Okay, so there are good number of people who are sharp and they want to really transform and get educated. So దానికి ఏమి డెర్త్ లేదు. ఓకే, సో గుడ్ గైస్. ఐ థింక్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మీకు ఇక్కడ వరకు జరిగిన జర్నీలో మీకు ఓకే, మీ కోచ్ హెల్ప్ తీసుకొని కేస్ స్టడీస్ బిల్డ్ చేసుకోవడం ఈజ్ యువర్ ప్రైమరీ responsibility going forward, because to turn into a coach you need to have case studies. It could be your CMOs plus at least few more case studies, and ee process lo most of these questions ki practical answers meeku telustayi. And to totally become a coach, because ippudu varaku aithe meeru you are qualified to, I mean more than qualified to be a referral partner. And a referral partner can also have a coaching business. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఏ కోచ్కే కోచింగ్ బిజినెస్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక డాక్టర్కే హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ కాకపోయినా హాస్పిటల్ లోన్ చేసుకోవచ్చు. అర్థమైందా? You can become the owner of a hospital and employ doctors in there, right? You can run the hospital. So కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు నేను మొత్తం కోచింగ్ అయినాకనే నేను ఒక కోచ్ అయ్యి నేను వెబినార్లన్నీ చేస్తున్నప్పుడు నాకు క్లయింట్లు వచ్చినప్పుడే నాకు కోచ్లు రావాలేమో. నో, ఇట్ ఈస్ నాట్ ద. యూ కెన్ యువర్ కోచింగ్ బిజినెస్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్. హ్యావ్ దట్ ఇన్ మైండ్. మేబీ నెక్స్ట్ WG4 WG batch whenever we announce, even though you're not a coach, you can launch your coaching business. Maybe you can find one Kanta Reddy in your coaches
నెక్స్ట్ బ్యాచెస్లో. You can find one Veena Kishore, you can find one Dr. Priyanka, you can find one Naren. There are many people like that. So open gates for them. సో మీరు కోచ్ కానంత మాత్రాన మీ ఆపర్చునిటీ క్లోజ్ అయినట్టు కాదు. ఎందుకు ఓకే కోచ్ అయ్యారంటే ద అథారిటీ విల్ బి మోర్ అండ్ ద ఇన్కమ్స్ విల్ బి రియలీ మోర్, ఆల్మోస్ట్ డబల్ అవుతుంది అనుకోండి. అదొక్కటే డిఫరెన్స్. ఓకే, అండ్ యా కోచ్ అయ్యేందుకు దెల్ బి మెనీ కండిషన్స్ దట్ యూ నీడ్ టు ఫుల్ఫిల్. దాంట్లో you need to prepare to do a webinar. You should be doing your own webinar. You should have created your own stories. అంటే మీ క్లయింట్స్ స్టోరీస్ మీకు రెగ్యులర్ వస్తుంటాయి కదా, అది బిఫోర్ ఆఫ్టర్ కొన్ని పిక్చర్స్ కొన్ని వీడియోస్ అట్లా మీరు క్రియేట్ చేసి ఉండాలి మీ పేరు మీద. అంటే మీరు కోచ్గా మీకు కొంతమంది క్లయింట్స్తో క్రియేట్ అయి ఉండాలి. అండ్ అట్లాంటి ఫ్యూ కండిషన్స్ ఆర్ దేర్. ఓన్లీ నేను నెక్స్ట్ లెవెల్కి వచ్చిన వాళ్ళకి ఆ కండిషన్స్ అన్నీ చెప్తాను. బట్ ఇక్కడ మీకు కొంచెం మినిమం మీరు తెలుసుకోవాల్సిన థింగ్ ఏమంటే, యా టు బికమ్ ఏ కోచ్ వాట్ కుడ్ బి ద బేసిక్ కండిషన్ అంటే మీ ఈ లెవెల్లో అట్లీస్ట్ వీడియో అన్న ఆన్ ఉండాలి. అంటే ఇట్స్ నాట్ అంటే మనము ఐ నో దే విల్ బి ప్రాక్టికల్ ఇష్యూస్. నేను ఐ నో దే విల్ బి ప్రాక్టికల్ ఇష్యూస్ అంటున్నా అంటే మీరు నరేన్ తెలిసేమో మా సమస్యలు అనుకోవద్దండి. బికాస్ నా వ్యూలో చూస్తే అసలు ఇష్యూలే ఉండకూడదు. ఎందుకంటే నా మైండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మేఘనా గారు చెప్పారు మా ఇంట్లో చాలా మంది ఉంటారు, 15 మంది 20 మంది ఉంటారు. బట్ నా మైండ్ ఎట్లా ఆలోచిస్తుందంటే అయ్యో అంత ఇబ్బంది ఉన్నా కూడా మేము ఆన్ చేసుకున్నారు, సంథింగ్ లైక్ దట్. వన్స్ ఇన్ ఎ వైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. సో టు బికమ్ ఏ కోచ్ ఇవన్నీ కొంచెం దాటుకొని రావాలి. మేబీ మీ ప్రస్తుత కోచ్ మీతో కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా చెప్తారు. బికాస్ టు డూ ఏ వెబినార్, టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా, డూ ద టీజర్స్, ఆల్ దీస్ థింగ్స్ 21st centuryలో ఈ విజిబిలిటీ చాలా అవసరం. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ మీకు డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 11th లాంజెవిటీ కోడ్, 11th లాంజెవిటీ కోడ్ వెబినార్ ఉంటుంది. అండ్ 13th వావ్ విమెన్ లాంచ్ ఉంటుంది. యూజ్ దీస్ ఈవెంట్స్ బిగ్ టైమ్. అండ్ ఈ గ్యాప్లో మీ కోచెస్ వెబినార్స్, apart from that we are planning to do one metabolic disorders మీద one webinar in Hindi and Urdu. You can consider it as Hindi. She is a nutritionist, Ayesha Khan అనేసి, wow nutritionist. She'll be doing. So ఎక్స్క్లూజివ్గా ఎవరన్నా హిందీ స్పీకింగ్ నాకు హిందీనే కావాలి, లేదా మా ఆడియన్స్ ఉన్నారు కొంతమంది, లేదా నార్త్ ఇండియా లేదా కర్ణాటక సైడ్, లేదా మా ఫ్యామిలీస్లో ఈ లాంగ్వేజ్ కొంచెం ఫ్రీగా అర్థం చేసుకోగలుగుతారు, యూ కెన్ ప్రమోట్ టు దిస్ వెబినార్ బిగ్ టైమ్. టెంటేటివ్ డేట్ విల్ బి అరౌండ్ 7th. ఓకే, సో దీస్ ఆర్ ద డేట్స్ యూ కెన్ వర్క్ ఆన్. Right guys, hope to see you all in the okay, meeto what is going to happen to this batch next. Okay, continuation will happen with the people who are qualified for advanced level. Okay, next 4-5 days lo manam adi start chestamu. But ee batch tho will continue hurdles prastutanikayte weekly one hurdle. లైక్ ఇప్పుడు క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు డాక్టర్ సుష్మా ఒక ఫెంటాస్టిక్ క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ పెడికాస్ అండ్ హౌ ఇస్ ఇట్ క్యాలిక్యులేటెడ్. దిస్ మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఈ 1 weekలో
ఈ వెబినార్స్కి ఎవరైనా అద్భుతంగా ప్రమోట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. సో మనలో గ్రోత్నే డిస్కస్ చేసుకుంటూ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేదా ఎక్సైట్మెంట్, లేదా లక్ష్మణ్ ఒక ఎక్స్పెరిమెంట్ షేర్ చేస్తారు, ఈశ్వర్ సో ఇది నెక్స్ట్ ఫర్ ఫ్యూ వీక్స్ విల్ కంటిన్యూ దీస్ హడల్స్ సో దట్ ఈ ప్రాసెస్లో సమ్ ఆఫ్ యూ కెన్ eventually become coaches. Okay. So that's it, and all the best. And just in case you don't have my number yet, please, yeah, I'm in touch with most of you. And my statuses నేను చూడగలగాలి. I just want to see your statuses. I want to do the corrections. So I will just type my number. టైప్ ఎందుకు అడుంది కదా, గ్రూప్లోనే అడ్మిన్లో ఉన్నాను కదా, అవునా? ఆ WC4 గ్రూప్లో నేను అడ్మిన్. సో మెసేజ్ మీ సో దట్ ఐ కెన్ సేవ్ అండ్ స్టార్ట్ సీయింగ్ యువర్ స్టేటసెస్ అండ్ యూ కెన్ స్టార్ట్ సీయింగ్ మై స్టేటసెస్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండ్ catch you guys later. Bye.